కనీసం దేవుడు ప్రసాదం కూడా నోట్లో పెట్టుకోరు. ఆ రకంగా హిందుత్వం మీద, హిందూ దేవాలయాల మీద, దేవుళ్ళ మీద అపహాస్యం చేస్తా అలాంటి వారికి పదవులు ఇచ్చి, అలాంటి వారికి టీటీడీ తిరుమల బోర్డు ఇచ్చి, ఆయనేమో టీటీడీ చైర్మన్ గా చేసిన ఆయన సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటది. ఈయనేమో అయ్యప్ప దీక్ష చేశానంటాడు. అన్ని చేసే అన్ని ఫ్రాడ్ పనులే. అక్కడ మద్యం ఏర్లై పారుతా ఉంటది, డ్రగ్స్ పారుతా ఉంటది, అక్రమంగా టికెట్లు దోచుకొని తింటుంటారు. ఆ శ్రీవాణి ట్రస్ట్ లో ఎంత డబ్బులు వచ్చినాయో ఏం తెలీదు. మొత్తం ఒక చండాలం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే పరమ పవిత్రమైన దేవాలయాన్ని మూయించాల. అది వాళ్ళ అల్టిమేట్ గోలు. అందుకే పనికిరాని పనులన్నీ చేస్తూ దేవుడు ప్రసాదంలో కూడా కల్తీ కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, హిందువుల మనోభావాలని, ఇది చారిత్రాత్మక తప్పిదం. ఎప్పటికీ ఎవరు చేయని తప్పిదం. ఇలాంటి తప్పిదంలో ఎవరు అయితే హస్తాలు ఉన్నాయో భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తారు. ఉదాహరణ, 2 కొండలే ఉన్నాయి అన్నోళ్ళ పరిస్థితి ఏమైపోయిందో వెంకటేశ్వర స్వామి సాక్షిగా తేలింది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి గారిని ఎవరైతే అవమానపరుస్తూ ఆయన ప్రసాదాలతో సహా టీటీడీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును గాని, ఆ గుడిని గాని ఏ రకంగా ఎన్ని రకాలుగా అవమానించారు వీళ్ళందరూ ఖచ్చితంగా శిక్షించబడతారు. పాపం మళ్ళీ ఆయన వచ్చి ఇదో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో సవదాలు ఆయన ఏదో ప్రామిస్ చేస్తున్నాడు. వచ్చి ప్రమాణం చేసి ఆయన హారతి కర్పూరం వెలిగించి దాని మీద ఇట్లా చేస్తారు ప్రమాణం. చేతిలో పట్టుకొని నించొని నేను నాశనం అయిపోతా అనరు. నేను ఫైర్ మీద ఆయన కరెక్ట్ గా ప్రమాణం చేయాలంటే అగ్ని సాక్షిగా అగ్నిని ఆర్పి చేయాలి ప్రమాణం. మరి ఎందుకు ఆర్పలా? ఊరికే డ్రామాలు చేయడానికా? అంటే ఎవరు నమ్ముతారు? ఎవరిని నమ్మించడానికి మీరు అసలు మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు ఏ తప్పు చేయని వాళ్ళైతే విచారణకు రండి, పిలుస్తారు. సిట్టేశారు, అధికారులు ఉన్నారు, రండి మీరు విచారణకి. ఆయన ఎవరో చైర్మన్ గారు వచ్చారంట, వెంకయ్య చౌదరి గారు కూర్చొని మాట్లాడుకున్నారంట, వీళ్ళకి చెప్పలేదంట. మీరు కూర్చొని జత్వానిని 2 రోజుల ముందు కేసు బుక్ చేయకముందు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు గూడు పుటానీలు చేస్తారనుకుంటున్నారా? అంటే మీరన్ని గూడు పుటానీలు చేస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారని భావిస్తే లోకం పచ్చగా ఉంటది. మీరు అలా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అలా చేస్తారని భావించొద్దు. ఎవరికి రావు కాబట్టి చైర్మన్ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కషన్ జరిగి ఉంటది. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి, అక్కడ కల్తీ జరుగుతుంది కాబట్టి, అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ లో తేడా ఉంది కాబట్టి నాణ్యత లోపించింది లడ్డులో. ప్రతి ఒక్కరు భక్తులు వస్తున్నారు, సిగ్గుసేర ఉండాలి నవ్వడానికి, సిగ్గుసేర ఉండాలి. ట్రస్ట్ పట్టించి ప్యానల్ లో కూర్చొని నవ్వుతున్నారు, మీకు సిగ్గుందా అంటున్నా. పరస్పరం గౌరవించుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. శివపార్వతి గారు పరస్పరం గౌరవించుకోండి ప్లీజ్. మనం సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం ప్లీజ్. శివపార్వతి గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం శివపార్వతి గారు ప్లీజ్ 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 ఆగండి. పరస్పరం గౌరవించుకోవాలి. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. రైట్ రైట్ ఒక నిమిషం ఆగండి 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 ఆగండి. శివపార్వతి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పరస్పరం గౌరవించుకోవాలి ప్లీజ్ ప్లీజ్. డిబేట్ లో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను. శివపార్వతి గారు ప్లీజ్ ప్లీజ్. శివపార్వతి గారు పరస్పరం గౌరవించుకోవాలి. శ్రీధర్ రెడ్డి గారు ఆగండి ఆగండి. శ్రీధర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్ ప్లీజ్. పరస్పరం గౌరవించుకోవాలి. ఒక నిమిషం పరస్పరం గౌరవించుకోవాలి ప్లీజ్. దయచేసి కోఆపరేట్ చేయండి, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళే కదా, ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు ఆగండి 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 ఆగండి. శ్రీధర్ రెడ్డి గారు 5వ తారీఖు వచ్చిన వాళ్ళకి శాంపిల్ లో విచిత్రం ఉందని చెప్పి ఒక నిమిషం ఆగండి. శివపార్వతి గారు ఆగండి ఆగండి. శివపార్వతి గారు ప్లీజ్ 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 దయచేసి పరస్పరం గౌరవించుకుందాము. సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. దయచేసి కోఆపరేట్ చేయండి. రైట్. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు ఇవాళ ఒకటి. బలరాం గారు ఒక్క నిమిషం. ఎస్, గౌరవప్రదంగా చెప్పండి ప్లీజ్. దయచేసి పరస్పరం గౌరవించుకుందాము. సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. ఆ మాట్లాడేదానికి కనీసం ఆలోచన చేయాలా? 6వ తారీఖు నాడు శాంపిల్ ఇస్తుంటే 5వ తారీఖు నాడే పట్టుకున్నారంట.
రైట్, ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తెలివితేటలు ఏం ఇక్కడ మాట్లాడేది? చూపించొద్దని ఏంటి చెప్పండి. మీరు మాట్లాడేది? నవ్వుతున్నారు, మీకు ఇంకా బుద్ధి జ్ఞానం ఒక లేకుండా నిమిషం, నవ్వుతున్నారు. ఒక నిమిషం, దేవుడి శివభారతి గారు, గురించి శివభారతి గారు, దేవుడి గురించి ప్లీజ్. మాట్లాడేటప్పుడు నేను శివభారతి గారు, అదే ప్లీజ్. నువ్వు ఒక్క నిమిషం, శివభారతి గారు, శివభారతి గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పరస్పరం గౌరవించుకోండి ప్లీజ్, దయచేసి. ఏమండి ఆ మాట్లాడేది ఏమన్నా ఏమంటే ప్రసాదం గురించి మాట్లాడతా నవ్వుతారేంటి? మీరు నన్ను ఎందుకు మ్యూట్ చేస్తున్నారు?